BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 8367215215. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. కర్ణాటక ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఇప్పుడు పెను సంచలనంగా మారుతుంది. కర్ణాటకలో ఉన్నటువంటి ప్రైవేట్ సంస్థలలో కూడా రిజర్వేషన్ లాంటిదే ఇది. స్థానికులకే మొత్తం కేటాయించాలి 75% వరకు. ఆ తర్వాతే మిగిలిన వాళ్ళకి అనేటువంటి ఒక అంశాన్ని తెరపైకి తీసుకురావడం, క్యాబినెట్‌లో దానికి సంబంధించిన డిస్కషన్ జరగడం, బిల్లు కూడా పాస్ చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఒక్కసారిగా నేషనల్ వైడ్‌గా కూడా ఈ యొక్క అంశం అనేది హాట్ టాపిక్‌గా మారింది. దీని పట్ల వ్యాపార దిగ్గజాలన్నీ కూడా ఒక్కసారి షాక్ గురయ్యాయి. దీనికి సంబంధించినటువంటి ఒక వార్తని పూర్తిగా చదివేసి మాట్లాడదాం దాని గురించి. కర్ణాటక, కన్నడ నాట స్థానిక రగడ ప్రైవేటు ఉద్యోగాలలో కన్నడీలకు రిజర్వేషన్. మేనేజ్మెంట్‌లో 50%, నాన్ మేనేజ్మెంట్‌లో 75%. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం, బిల్లుకు కేబినెట్ ఆమోదం. ఐటీ సంస్థలు, విపక్షాల తీవ్ర విమర్శలతో యూటర్న్ అంటూ మరొక వార్తని ఇక్కడ చూడొచ్చు. సో, వారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే సింపుల్‌గా కర్ణాటకలో మరోసారి స్థానికేతర రగడ రాజుకుంది. రాష్ట్రంలో ప్రైవేటు ఉద్యోగాలలో కూడా స్థానికులకే ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇందుకు కారణమైంది. రాష్ట్రంలో పరిశ్రమలు, ఫ్యాక్టరీలు, ఇతర ప్రైవేటు సంస్థలన్నింటిలోనూ కన్నడీలకు రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వం తీర్మానించింది. ప్రైవేట్ రంగంలో మేనేజ్మెంట్ స్థాయి ఉద్యోగాలలో 50%, నాన్ మేనేజ్మెంట్‌లో 75% ఉద్యోగాలు స్థానికులకే రిజర్వేషన్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రూపొందించిన ఉద్యోగ బిల్లు 2024 కేబినెట్ సోమవారం ఆమోదముద్ర వేసింది. నిబంధనలకు ఉల్లంఘిస్తే 25,000 దాకా జరిమానా కూడా విధిస్తారు. అంతేకాక గ్రూప్ సి, గ్రూప్ డి తరహా చిరు ఉద్యోగులలో ప్రైవేట్ కంపెనీల విధిగా 100% స్థానికులకే తీసుకోవాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుండబద్దలు కొట్టారు. ఈ మేరకు చట్టం చేసేందుకు వీలుగా 1-2 రోజులలో బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమైంది. కానీ ఐటీ తరహా పరిశ్రమలు, ప్రైవేట్ రంగ సంస్థల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వెల్లువెత్తడంతో ప్రస్తుతానికి దీనిపైన వెనకడుగు వేసింది. బిల్లును పక్కన పెడుతున్నామని, మరింత అధ్యయనం చేస్తామని సీఎం కార్యాలయం బుధవారం ప్రకటించింది. ఇది నేపథ్యం. కర్ణాటక వ్యాప్తంగా ప్రైవేటు ఉద్యోగాలలో ఉత్తరాది వారికి ఎక్కువగా అవకాశాలు దక్కుతున్నాయంటూ కొన్నాళ్లుగా కర్ణాటకలో ఆందోళనలు జరుగుతున్నాయి. స్థానిక వనరులు, మౌలిక వసతులు ఉపయోగించుకుంటున్న ప్రైవేట్ సంస్థలు, పరిశ్రమలకు అందుకు తగ్గట్టుగా స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఉద్యోగాల బిల్లుకు రూపకల్పన చేసింది. 100% స్థానికులకేనంటూ సిద్ధు పోస్ట్ చేశారు. సో, ఈ అంశము ఇప్పుడు తీవ్ర ఆందోళనకు గురి చేసింది. సో, డీకే శివకుమార్ ఏమన్నారు చూద్దాం. కర్ణాటకలో కన్నడిగులకు స్వాభిమానాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. కన్నడ నేమ్ ప్లేట్లు, కన్నడ ధ్వజం, భాష, సంస్కృతి పరంపర విషయాల్లో వెనకంజ ఉండదు. రాష్ట్రంలో ప్రైవేటు ఉద్యోగాలలో కన్నడిగులకు రిజర్వేషన్ కల్పిస్తూ బిల్లు తేవడం అందులో భాగమే అంటూ బిల్లును తాత్కాలికంగా పక్కన పెట్టిన అనంతరం కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసినటువంటి వ్యాఖ్యలు. బిల్లు పక్కన పెడుతున్నాం అన్నారు కానీ ఆయన చేసిన కామెంట్లో అయితే ఇంకా దానికి కట్టుబడి ఉన్నటువంటి విధంగానే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కనిపిస్తుంది. సో, దాని తర్వాత ఏమైందంటే బిల్లు పాస్ చేసినప్పుడు సిద్ధు సర్కార్ నిర్ణయాన్ని కర్ణాటకలోని ప్రైవేట్ రంగ సంస్థలు, పరిశ్రమలు, ముఖ్యంగా ఐటీ తదితర కంపెనీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. పారిశ్రామిక దిగ్గజం బయోకా చీఫ్ కిరణ్ మజుందార్ షా దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం తెలుపుతూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. టెక్ కంపెనీలకు స్థానికత కంటే ప్రతిభ ముఖ్యమని స్పష్టం చేశారు. ఈ బిల్లుతో కంపెనీలు కర్ణాటకకు రావాలంటే భయపడే పరిస్థితి తలెత్తుతుందని సాఫ్ట్‌వేర్ పరిశ్రమల జాతీయ సంఘం నాస్కామ్ విమర్శించింది. దీన్ని తక్షణ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఇది వివక్షపూరితమైన బిల్లంటూ ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ మోహన్ దాస్ పై విమర్శించారు. ఇది రాజ్యాంగ విరుద్ధం. టెక్ రంగానికి గొడ్డలి వంటి ఈ ఫాసిస్ట్ బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అసోచాం కర్ణాటక సహ అధ్యక్షుడు ఆర్కే మిశ్రా తదితరులు కూడా ఈ దూరదృష్టి లేని బిల్లంటూ తీవ్రంగా తప్పుపట్టారు. విపక్ష బీజేపీ కూడా బిల్లును తీవ్రంగా తప్పుపట్టింది. వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగా ఇప్పుడు బెంగళూరులో ఉన్నటువంటి కంపెనీలు కూడా ఇక్కడ ఉండాలా మేము లేదా అనేటువంటి ఒక ఆలోచనకు వచ్చినట్టుగా కనపడుతుంది. ఇది అనాలోచిత నిర్ణయం అంటూ తీవ్ర విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. అంటే గ్రూప్ సి, గ్రూప్ డిలోనే ఆ స్థాయి పోస్టులకైతేనేమో పూర్తి స్థాయిలో 100కు 100 కంపెనీలో ఏదైనా ప్రైవేట్ కంపెనీ బయట నుంచి వచ్చిన కంపెనీ అయినా పర్వాలేదు. గ్రూప్ సి, గ్రూప్ డి లాంటి తరహాలో అయితే 100కు 100 ఉద్యోగాలు ఉంటే 100 ఉద్యోగాలు మొత్తం కూడా కన్నడ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులకే ఇవ్వాలి. ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తులకు ఏమాత్రం ఇవ్వడానికి లేదు అనేది పెట్టారు. ఇక మిగతా ఏ స్థాయి అయినా కూడా మేనేజ్మెంట్ 50%, నాన్ మేనేజ్మెంట్ 75% మొత్తం కూడా కన్నడిగులకే ఇవ్వాలి, మిగతా వారికి ఇవ్వకూడదు అని అంటే అప్పుడు రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి అనేది కుంటుపడేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక రాష్ట్రంలో వివిధ దేశాల నుంచి కూడా పెట్టుబడులు వస్తుంటాయి. వివిధ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద పెద్ద కంపెనీలు కూడా పెట్టడానికి ముందుకు వస్తుంటాయి అక్కడ ప్రభుత్వం ఇచ్చేటువంటి ఫెసిలిటీ ఆధారంగా. అంతేకాకుండా వారు పెట్టేటువంటి పరిశ్రమ అభివృద్ధి చెందడానికి ఏ ప్రైవేట్ ఏజెన్సీ అయినా కోరుకుంటుంది. అంతేగాని రాష్ట్ర ప్రభుత్వంకి సేవలు అందించడం కోసం ఏ ప్రైవేట్ కంపెనీ అనేది కూడా వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టదు.
వాళ్ళు పెట్టేటువంటి పెట్టుబడికి ఖచ్చితంగా రాబడి ఉంటేనే పరిశ్రమ అనేది పెడతారు. దాన్ని రన్ చేస్తారు. ఆ విధంగా అట్లా రన్ అవుతేనే ఉద్యోగులకు కూడా ఉద్యోగాలు అందుతాయి, బెనిఫిట్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. ఇప్పుడు ఈ నిర్ణయం కారణంగా తమకు ఒక పరిశ్రమకు కావాల్సినటువంటి ఎలాంటి అవుట్‌పుట్ కావాలో దానికి సంబంధించినటువంటి స్ట్రెంగ్త్‌ని క్రియేట్ చేసుకోగలుగుతాయి ప్రైవేట్ ఏజెన్సీలు. కొంతవరకు స్థానికులకు అవకాశం ఇచ్చిన ఆ పరిశ్రమను పెట్టినటువంటి సందర్భంలో పూర్తి స్థాయిలో ఇవ్వడం ద్వారా వారికి కావాల్సినటువంటి అవుట్‌పుట్ క్రియేట్ చేసేటువంటి స్ట్రెంగ్త్‌ని వారు బిల్డ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ప్రైవేట్ ఏజెన్సీలు ఏదైనా కూడా వారు చూసేటువంటిది అదే. మాకేం కావాలి? దానికి ఎలాంటి వారు కావాలి? ఏం చూజ్ చేసుకోవాలనేది పూర్తిగా ఆ కంపెనీ స్వేచ్ఛకు ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వ రంగ సంస్థలు అలా కాదు. అవి సేవా రంగాలు కాబట్టి దాంట్లో మన రాజ్యాంగం ప్రకారం కొన్ని రిజర్వేషన్‌లు, కొన్ని నియమ నిబంధనలు ఇవన్నీ బ్యాలెన్స్ చేస్తూ సామాజిక అంశాలను కూడా బ్యాలెన్స్ చేస్తూ ముందుకు తీసుకువెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇది ఎలాంటి ఇన్‌కమ్ సోర్స్ అంటే మనం చేసేటువంటి పెట్టుబడి మీద ఉత్పత్తి రావాలి, లాభాలు రావాలని ఆలోచించకుండా సేవా రంగానికి డిపెండ్ అయ్యి చేసేటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు. కానీ ప్రైవేట్ రంగ సంస్థలనేటివి పూర్తిగా వారు పరిశ్రమలు పెట్టేదే డెవలప్‌మెంట్ కోసం. వారు బాగుపడాలి, వాళ్ళ ఉద్యోగులు బాగుపడాలనేటువంటి ఒక ఉద్దేశంతోనే పెడతారు. దానివల్లనే పారిశ్రామిక అభివృద్ధి అనేది జరుగుతుంటుంది. దానివల్ల ఉపాధి పెరుగుతుంటుంది. అలా ఒక ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఆ ప్రాంతం నుంచి మరొక ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఈ సిస్టమ్ తెలిసి కూడా వీరు ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం అనేది చూసారా? ఒక చిన్న క్యాబినెట్‌లో ఆమోదముద్ర వేసినందుకే ఎన్ని సాఫ్ట్‌వేర్ కంపెనీల దిగ్గజాలు స్పందించాయి దీనికి సంబంధించి. ఒకవేళ ఆ నిర్ణయమే తీసుకుంటే పూర్తిగా కర్ణాటక రాష్ట్రానికి ఐటీ కంపెనీలు మొత్తం ఇంకా వచ్చేటి బంద్ అవ్వడమే కాకుండా ఇప్పుడున్న కంపెనీలన్నీ కూడా అక్కడి నుంచి తరలి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు ఇండైరెక్ట్‌గా మొత్తం కర్ణాటక రాష్ట్రానికే దెబ్బ పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు బెంగుళూరులో అత్యంత ఎక్కువ లివింగ్ కాస్ట్ ఉన్నటువంటి సిటీగా ఉంది. ఎందుకంటే దానికి కారణం అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు, ఆ పరిశ్రమల్లో పనిచేయడానికి ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి ఉద్యోగులు. ఆ కారణం గనక లివింగ్ కాస్ట్ అనేది ఎక్కువ పెరిగింది. అక్కడ ఉన్నటువంటి బిజినెస్ కూడా ఎక్కువగా పెరిగింది. అలాంటి కంపెనీలకి ఇప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు అవన్నీ బయటికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి జనాలు కూడా ఆటోమేటిక్‌గా కంపెనీలు ఎక్కడుంటే అక్కడికెళ్తారు. పూర్తిగా అప్పుడు దివాలా తీసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలాంటి అనాలోచిత నిర్ణయం కర్ణాటక ప్రభుత్వం ఎందుకు తీసుకుందో చూడాలి మరి. ముందుగానైనా భవిష్యత్తులోనైనా ఇది విరమించుకుంటుందా? కానీ ఈయన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వ్యాఖ్యలు చూస్తే అది పూర్తి స్థాయిలో విరమించుకునే ప్రయత్నంలా కనిపించట్లేదు. ప్రస్తుతానికి విరమించాం, తర్వాత ప్రయత్నిస్తాం అన్నట్టుగానే ఉంది. చూడాలి ఏం జరుగుతుందో ఈ విషయంలో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.